హాయ్ అండి. నమస్తే. నేను మీ డిఎస్‌వి స్పెషల్ ఎడ్యుకేటర్‌ని. వరల్డ్ మెంటల్ హెల్త్ డే సెలబ్రేషన్ చేసుకుంటున్నాము ఈరోజు. ప్రతి సంవత్సరము అక్టోబర్ 10న ఈ వరల్డ్ మెంటల్ హెల్త్ డే సెలబ్రేట్ చేసుకుంటున్నాం. హెల్త్ ఈజ్ వెల్త్ అంటే ఏంటి? హెల్త్ అంటే ఆరోగ్యం. ఆరోగ్యము ఫిజికల్‌గా, మెంటల్‌గా, శారీరకంగా, మానసికంగా ఒకదాని మీద ఒకటి డిపెండ్ అయ్యి ఉంటాయండి. ఈ మెంటల్ హెల్త్ డే హెల్త్ అనేది కాపాడుకోవాలి అనంటే స్ట్రిక్ట్‌గా కొన్ని నియమాల్ని పాటించాలి అండి. పైన అనవసరమైన విషయాల గురించి ఆలోచించి మన మెదడు పైన, మన బ్రెయిన్ పైన ఎక్కువ స్ట్రెస్‌ని పెట్టడం వలన మన మెంటల్ హెల్త్ అనేది పాడవుతుందండి. ఈ రోజుల్లో ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు మెంటల్ హెల్త్ గురించి తెలుసుకోవాలి. ప్రతిరోజు యోగా యోగా గాని, మెడిటేషన్ గాని, యోగా టెక్నాలజీ డెవలప్‌మెంట్‌తో పాటు మనము అధికమైన స్ట్రెస్‌కి గురవ్వడం వల్ల చాలా మెంటల్ హెల్త్‌కి సంబంధించి చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నామండి. మెంటల్ ఇల్‌నెస్ అండ్ డిప్రెషన్, స్ట్రెస్, ఓసీడీ, యాంగ్జైటీ ఇవన్నీ గూడా కాజెస్ ఇవన్నీ గూడా ఆహ్, ప్రాబ్లమ్స్ అన్నీ ఫేస్ చేస్తున్నాము ప్రస్తుత రోజుల్లో. ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నిటిని మనము ఆహ్, బయటపడాలి అంటే, ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నిటి నుంచి మనం బయటపడాలి అనంటే ఖచ్చితంగా యోగా, మెడిటేషన్, ప్రాణాయామము, హెల్తీ ఫుడ్ హ్యాబిట్స్ ఇలాంటివన్నీ అలవాటు చేసుకోవాలండి. ప్రస్తుతము నా ఉన్న పరిస్థితిలో అధికమైన స్ట్రెస్‌తో పాటు మనము మంచి ఆహారపు అలవాటుని వదిలేసుకున్నామండి. టైం దొరకక, లేకపోతే చేసుకునే ఓపిక లేక ఏది పడితే అది తినడం వల్ల గాని, లేదంటే మానసిక ఆరోగ్యం బాగుండాలి అనంటే ఖచ్చితంగా ఎన్విరాన్మెంట్ సపోర్ట్ అనేది ఉండాలండి. మనం ప్రశాంతమైన జీవిత విధానాన్ని అలవరుచుకోవాలి. ప్రశాంతమైన జీవిత విధానం అలవర్చుకోవాలి అంటే ప్రస్తుత రోజుల్లో చాలా కష్టము. కానీ సాధ్యమైనంత వరకు మనకున్న టైమ్ మేనేజ్‌మెంట్ చేసుకుంటూ రోజు మొత్తం మనకి టైం దొరకకపోయినా జస్ట్ ఒక 5 నిమిషాలో, 10 నిమిషాలో యోగా గాని, మెడిటేషన్ గాని, దాంతో పాటు డాన్సో, మ్యూజిక్కో, అలాంటివి బాగా స్ట్రెస్ రిలీఫ్ అవ్వడానికి పరిష్కార మార్గాలు చూసుకోవాలండి. ఈ మెంటల్ హెల్త్ అనేది మనిషి జీవితం మీద అంటే మన జీవిత విధానం మీద చాలా ఎఫెక్ట్ అనేది చూపిస్తుంది. హ్మ్. ఈ మెంటల్ హెల్త్ సరిగ్గా లేక డిప్రెషన్‌లోకెళ్ళి డిప్రెషన్ నుంచి రకరకాల ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉన్నారు. అన్ని దేశాల్లోనూ ప్రస్తుత జనాభాలో ఈ మెంటల్ హెల్త్‌కి సంబంధించి చాలా కేసెస్ ఉన్నాయండి. రకరకాల ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేస్తూ ఉన్నారు. అనుకోని మొక్కల్ని పెంచుకోవడమో, లేకపోతే మన ఆహ్, పెట్స్ పెట్స్‌ని పెంచుకుంటూ అలాగా కొంచెం స్ట్రెస్ రిలీఫ్ అవ్వడానికి పరిష్కార మార్గాలు చూసుకోవాలండి. ఎందుకంటే మనం హెల్తీగా ఉంటేనే మన పిల్లల్ని, మన ఫ్యామిలీని, చుట్టూ ఉన్న సొసైటీని పీస్‌ఫుల్‌గా చూడగలుగుతాము. మన మెంటల్ హెల్త్ అనేది సరిగ్గా లేకపోతే మన పిల్లల్ని గాని, మన కుటుంబంలోని వ్యక్తులతో గాని, బయట వ్యక్తులతో గాని సరైన రిలేషన్ అనేది ఉండదండి. మనం కరెక్ట్‌గా ఉండాలి అనంటే, మన మెంటల్ స్టేటస్ మంచిగుండాలి అనంటే, ఖ ఖచ్చితంగా ఇలాంటి ఈ ఆహ్, 15 విషయాల పైన అవగాహన పెంచుకోండి. ఒకటి ఆహ్, ప్రశాంతమైన ప్రశాంతమైన వాతావరణం. 2 ఆరోగ్యవంతమైన ఆహార విధానం. 3 ఏదైతే మనం పొద్దున్నే లేవగానే మన పనులు మనం చేసుకుంటూ ఉంటాం. దాంతో పాటు వీలైతే ఒక 5 నిమిషాలు యోగా గాని, మెడిటేషన్ గాని, మ్యూజిక్ వినడం గాని, లేకపోతే డాన్స్ చేయడం గాని, ఏదో ఒక దాని మీద ఒక 5 నిమిషాలు మనం టైం కేటాయించాలండి. దాంతో పాటు 6 ఏదైతే మనము ఫుడ్ తింటున్నామో, మనం సొంతంగా కుకింగ్ చేసుకొని అంటే మన మన తోటలో దొరికేవి గాని, లేకపోతే ఆహ్, స మన ఇంట్లో ఉన్న వాటితో మనం సొంతంగా వండుకొని తినడం, కుకింగ్ చేసుకొని తినడము, మనం పిల్లలకి చేసి పెట్టడము అలాంటివి మాత్రం ఖచ్చితంగా చేయాలండి. దాంతో పాటు ఇంకొకటి ప్రతి ఒక్కళ్ళు ప్రతి ఒక్కరు ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయొద్దండి. ఫస్ట్ ఫిజికల్‌గా హెల్తీగా ఉన్నామా లేదా అనేది కూడా డాక్టర్ చెకప్ చేయించుకుంటూ ఉండాలి. ఆహ్, ఫిజికల్ హెల్త్ ఎంత ఇంపార్టెంటో మెంటల్ హెల్త్ ఇంపార్టెంట్. మెంటల్ హెల్త్ అనేది ఫిజికల్ హెల్త్ మీద కూడా బేస్ అయ్యి ఉంటుంది. అంటే శరీరం అనేది మనకి సహకరిస్తేనే మన మైండ్ కూడా పీస్‌ఫుల్‌గా ఉంటుంది. అది కూడా ఆలోచించాలండి. నెక్స్ట్ దాంతో పాటు మనకి ఎంతవరకు విషయ జ్ఞానం అంటే మనకి ఎంతవరకు నాలెడ్జ్ అవసరమో అంతవరకు మాత్రమే మనకి సరిపడా ఇన్ఫర్మేషన్ మాత్రమే మనం తీసుకోవాలండి. మనకి పనికిరాని విషయాల్ని మనసులో పెట్టుకొని, మనసు పాడు చేసుకొని, మైండ్ మొత్తం ఇచ్చేసే బదులు మనకు పనికొచ్చినంత వరకు, మనకి ఎంత వరకు కావాలో అంత వరకు మాత్రమే ఇన్ఫర్మేషన్ అంటే అది మనం బయట సొసైటీ నుంచి గ్యాదర్ చేసే ఇన్ఫర్మేషన్ కావచ్చు, లేకపోతే ఇంట్లో విషయాలు కావచ్చు, లేకపోతే పక్కన ఎక్కడన్నా జరుగుతున్న విషయాలు కావచ్చు, లేకపోతే మనము సోషల్ మీడియాలో చూస్తున్న విషయాలు కావచ్చు, మనం ఎంతవరకు కావాలో మనం అంతవరకే చూడాలండి. అంతవరకే చూడాలి. ఎక్కువగా చూడడం వల్ల కూడా మన హ్మ్, మెంటల్ స్టేటస్ అనేది చేంజ్ అయిపోతుంది. మనకి కావాల్సిన విషయ పరిజ్ఞానాన్ని మాత్రమే మనము ఆహ్, పొందాలి. అంతకు మించి అవసరం లేదు.
అలాగే మనం మనం ఏం చేస్తున్నామో మన పిల్లలు కూడా అదే చేస్తూ ఉంటారు. మనము ఎంతవరకు తెలుసుకోవాలనుకుంటున్నామో అంతవరకు తెలుసుకొని మన పిల్లలకు చెప్పుకుంటే సరిపోతుంది. మన మనం మనకు తెలిసినంత పిల్లలకి మనం ముందే చెప్పామనుకో, వాడి ఏజ్‌కి తగ్గట్టు వాడు ఎంతవరకు తెలుసుకోవాలో అంతవరకే తెలుసుకోవాలి. అంతకన్నా ఎక్కువ నాలెడ్జ్ తీసుకున్నా గాని, నాలెడ్జ్ అంటే పనికిరాని విషయాల పట్ల వాడికి ఎక్కువ ఆహ్, విషయ జ్ఞానం కలిగినా గాని రేపొద్దున అది కూడా ఒక డేంజర్ అయిపోతుందండి. అవసరం లేదు. మనకి ఎంతవరకు కావాలో అంతవరకే విషయ పరిజ్ఞానాన్ని సంపాదించుకోవాలి. అనుకున్నామో చూసింది, వింటున్నది, మాట్లాడుతున్నది ఎప్పుడు పాజిటివ్‌గానే ఉండాలండి. ఎప్పుడూ పాజిటివ్‌గానే ఆలోచించాలి. ఎవరైనా ఏదైనా విషయం చెప్పినా గాని పాజిటివ్ వేలోనే ముందు ఆలోచించాలి. మనిషి వ్యక్తిత్వాన్ని మనము అంచనా వేసుకోవాలి. అందరిని అందరిని నమ్మమని కాదు. అలా అని అందరు చెప్పిందంతా పాజిటివ్‌గా తీసుకోమని కాదు. ఎక్కువగా అతిగా ఆలోచించడం వల్ల అంటే చాలా మంది నెగెటివ్‌గా ఎవరేది చెప్పినా నెగెటివ్‌గా ఆలోచించి చేస్తూ ఉంటారు. అలా ఎక్కువగా ఆలోచించడం వల్ల కూడా మెంటల్ మెంటల్ స్టేటస్ అనేది చేంజ్ అవుతుంది. అంటే మెంటల్ హెల్త్ అనేది డిస్టర్బ్ అవుతుంది. దాంతో పాటు మెంటల్ హెల్త్ ఎప్పుడైతే డిస్టర్బ్ అవుతుందో దాంతో పాటు ఒక అడిక్షన్ ఏదో ఒక అడిక్షన్ అయిపోతుంది. అంటే మెంటల్ డిప్రెషన్‌లో ఉన్నప్పుడు తింటూ ఉంటారు. తింటూ ఉంటే అది ఎంత తింటున్నామో కూడా అర్థం కాదు. బాధతో పాటు బాధలో ఇంకొంచెం ఎక్కువ తినడం వల్ల, ఇంకొంచెం ఎక్కువ తినడం వల్ల అలా కూడా హెల్త్ ఆహ్, హజార్డ్ అయిపోతుందండి. హెల్త్ డిస్టర్బ్ అయిపోతుంది. నెక్స్ట్ కొంతమందేమో ఎక్కువ డిప్రెషన్ ఉన్నప్పుడు స్మోకింగ్ చేయడం, లేకపోతే డ్రింకింగ్ చేయడము. అంటే మెంటల్ స్టేటస్ సరిగ్గా లేకపోతే ఈ అడిక్షన్స్ అనేవి ఎక్కువ అయిపోతుంటాయి. కూడా వాళ్ళకి పాజిటివ్ వేలో అంటే మనం చెప్పిన విధానంలోనే వాళ్ళు పాజిటివ్‌గా ఆలోచించగలిగితేనే వాళ్ళతో మనం చెప్పాలి అండి. వాళ్ళు నెగెటివ్‌గా ఆలోచించే వాళ్ళైతే చెప్పడం మానేయాలి. ఎందుకు అనవసరమైన విషయాలు రేజ్ చేసి మళ్ళీ డిస్టర్బ్ అవ్వడము. మనకి ఎంతవరకు ఇన్ఫర్మేషన్ కావాలో అంతవరకు మాత్రమే విషయ పరిజ్ఞానాన్ని అంటే ఇన్ఫర్మేషన్‌ని మనం తెలుసుకోవాలండి. అది సొసైటీ నుంచి కానీ, లేకపోతే సోషల్ మీడియా ద్వారా గానీ, లేకపోతే బుక్స్ ద్వారా గానీ, ఏదైనా గానీ మనం ఎంతవరకు తెలుసుకోవాలో అంతవరకు తెలుసుకుంటే సరిపోతుంది. అంటే మన లిమిట్స్ ఏంటో మనకు తెలియాలి. అంతకన్నా లిమిట్ దాటి ఎక్కువగా ఎక్కువగా దాని గురించి తెలుసుకోవడం వల్ల గానీ, లేకపోతే ఎక్కువగా తినడం వల్ల గానీ, లేకపోతే ఎక్కువగా అడిక్షన్ అవ్వడం వల్ల ఎక్కువగా చేయడం వల్ల గానీ అడిక్షన్ అవుతారు. అడిక్షన్ అవ్వడం వల్ల మెంటల్ హెల్త్ డిస్టర్బ్ అవుతుంది. అలాగే ఫిజికల్ హెల్త్ కూడా డిస్టర్బ్ అవుతుంది. అంటే మన లిమిట్స్ ఏంటి మనకు తెలియాలి. మన డిసిప్లిన్ ఏంటో మనకు తెలియాలి. ఫస్ట్ పరిధి దాటి మనము ఆలోచించకూడదు. పరిధి దాటి మనం మాట్లాడకూడదు. పరిధి దాటి తినకూడదు. ఈ ఈ మనం పెట్టుకునే రిస్ట్రిక్షన్స్ ఏవైతే స్ట్రిక్ట్‌గా ఫాలో అవుతూ ఉంటామో, మనం పెట్టుకున్న రిస్ట్రిక్షన్స్ మనం స్ట్రిక్ట్‌గా ఫాలో అవ్వడం వల్ల మన మెంటల్ స్టేటస్, మన ఫిజికల్ హెల్త్ సరిగా ఉంటాయి. అప్పుడే మనము చెప్పినట్టు మన ఫ్యామిలీ అందరూ కలిసి సంతోషంగా గడపడము, ఇలాంటివన్నీ గూడా మెంటల్ హెల్త్‌ని చాలా టైము, పడుకునే టైము, చదువుకునే టైము, ఆడుకునే టైము ఇలా డిఫరెంట్ స్టేజెస్‌లో డిఫరెంట్‌గా ఆహ్, ఉంటుంది వాళ్ళ మెంటల్ హెల్త్ అనేది. కానీ పెద్దవాళ్ళ దగ్గరకొచ్చేటప్పటికి మనకి టైం సరిపో అంటే టైం సరిపోకపోవడం వలన లేకపోతే ఇంట్లో ఉన్న ప పరిస్థితుల వలన, నెక్స్ట్ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వలన, లేకపోతే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వలన, లేకపోతే బయట ఆఫీస్‌లో ప్రాబ్లమ్స్ వలన దానికి స్ట్రాంగ్‌గా ఉండడానికి ఖచ్చితంగా పాటించవలసిన నియమాలు 1 ఆహారం, 2 ఆరోగ్యం, 3 వాతావరణం అంటే ఎన్విరాన్మెంట్, 4 డైలీ ఎక్సర్‌సైజ్, 5 ఏదైనా మ్యూజిక్ వినడం గాని, లేకపోతే డాన్స్ చేయడం గాని, ఏదైనా ఇష్టమైన ఏదో ఒక హ్మ్, ఏదో ఒక హాబిట్ హాబిట్‌ని అలవాటు చేసుకొని, దాని ద్వారా కొంచెం స్ట్రెస్ రిలీఫ్ పొందడం. మరియు సరిపడినంత నిద్ర. అవసరమైన పరిధి మేరకే అంటే అవసరమైన లిమిట్. మనకెంత వరకి అవసరమో అంతవరకు లిమిట్ వరకే మనం తెలుసుకోవాల్సిన విషయాల్ని తెలుసుకోవడం. మనకి పనికిరాని విషయాల గురించి ఆలోచించకపోవడం. మనకు అవసరమైన ఏదైనా అంటే మన ఇంట్లో వాళ్ళ గురించి, మన ఫ్యామిలీ గురించి, సొసైటీ గురించి, ఆఫీస్‌ల గురించి, వాటి గురించి వరకు మాత్రం తెలుసుకుంటే చాలు. మనకు అవసరం లేని విషయాల గురించి అవతల వ్యక్తులతో మనం మాట్లాడి అనవసరమైన గొడవలు తెచ్చుకునే కన్నా మాట్లాడకపోవడమే మనకు తెలిసినంత వరకు మాట్లాడాలండి. తెలియని దాని గురించి మనం మాట్లాడకూడదు. అవసరం లేదు. ఆహ్, ఉంటామండి. లిమిట్ దాటింది అంటే అది ఒక అడిక్షన్ అయిపోతుంది. ఆ అడిక్షన్ వల్ల స్ట్రెస్, యాంగ్జైటీ ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సొస్తుంది. అందుకనే మనము లిమిట్ మనం డిసిప్లిన్ మెయింటైన్ చేస్తూ ఒక లిమిట్‌లోనే ఉండాలి. ఖచ్చితమైన ఆహార నియమాలు పాటించాలి. దాంతో పాటు సరిపడా నిద్రపోవాలండి. ఈ రోజుల్లో నిద్ర లేకపోతే చాలా మందికి మెంటల్ స్టెబిలిటీ ఉండట్లేదు. అనేక అనేకమైన హెల్త్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. అది చిన్న గావచ్చు, పెద్ద గావచ్చు, ముసలి గావచ్చు, ముదుక గావచ్చు. ప్రతి ఒక్కళ్ళు సిటీలో ఉన్నా, లేకపోతే టౌన్‌లో ఉన్నా, విలేజ్‌లో ఉన్నా, ఎక్కడున్నా సరే అందరూ ఒకటే రకమైన ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు అంటే సరైన నిద్ర లేకపోవడం వల్లనే ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ వస్తున్నాయి. మనం జీవితంలో ఎన్నో కోల్పోతూ ఉంటాము, లాస్ అవుతూ ఉంటాము. ఇంకా జరగకూడనివి కూడా చాలా జరుగుతూ ఉంటాయి. కానీ వాటిని పాస్ట్‌ని మళ్ళీ మనం గుర్తు చేసుకుంటూ అలాగే డిప్రెషన్‌లో ఉంటే మన మెంటల్ హెల్త్ అనేది చాలా
పాడైపోతుందండి. మెంటల్ హెల్త్ ఆహ్, మెంటల్ హెల్త్‌ని మనమే డిస్టర్బ్ చేసుకున్నట్టు అయిపోతుంది. అందుకని ఖచ్చితంగా దీని గురించి ప్రతి ఒక్కరికి అవగాహన ఉండాలి. ఎందుకు ఈ మెంటల్ హెల్త్ డే, వరల్డ్ మెంటల్ హెల్త్ డే సెలబ్రేట్ చేసుకుంటున్నామో కూడా ప్రతి ఒక్కరికి దీని మీద అవేర్‌నెస్ అనేది ఉండాలండి. డిస్టర్బ్ అయిన వాళ్ళు ఎవరో ఒకళ్ళు, ఇద్దరు మాత్రమే చూసేవాళ్ళం. కానీ ఇప్పుడు ప్రస్తుత ఆధునిక సమాజంలో ఆహ్, ఎంతమంది ఉంటున్నారంటే మనము కౌంట్‌లెస్ అండి. ఒక్కొక్క స్ట్రీట్‌కి కనీసము ఇద్దరు, ముగ్గురు ఖచ్చితంగా ఉంటున్నారు. ఎందుకిలా జరుగుతుంది అనంటే ఎందుకిలా జరుగుతుంది అనంటే ఈ మెంటల్ హెల్త్ విషయ అవగాహన లేకపోవడం వల్లనే. అంటే ప్రతి చిన్నదానికి సెన్సిటివ్‌గా ఫీల్ అయ్యి అదే పనిగా ఆలోచిస్తూ అడిక్షన్‌కి గురవ్వడం వలన మాత్రమే మెంటల్ హెల్త్ పాడవుతుందండి చాలా మందికి. చాలా కొద్ది మందికి మాత్రమే మెంటల్ హెల్త్ యాక్సిడెంట్స్ వలన గాని, లేకపోతే ఇంకా మరో రీజన్స్‌తోనో ఖరాబవుతూ ఉంటాయి. హెల్త్ ఖరాబవుతూ ఉంటుంది. కానీ చాలా మందికి మాత్రం, చాలా మందికి మాత్రం అడిక్షన్స్ వల్లనే మెంటల్ హెల్త్ అనేది ఆహ్, ఖరాబవుతుందండి. అంటే మన నెగ్లిజెన్స్ వలన, మనం చేసే చిన్న చిన్న తప్పుల వల్లనే మన మెంటల్ హెల్త్ అనేది డిస్టర్బ్ అవుతుంది. ఈ వరల్డ్ మెంటల్ హెల్త్ డే ఎందుకు మనం ఇది సెలబ్రేట్ చేసుకుంటున్నాము అంటే, ప్రతి ఒక్కరికి దీని గురించి అవేర్‌నెస్ కల్పించడం ద్వారానే ఫిజికల్‌గా ఏదైనా డ్యామేజ్ అయితే మనం ట్రీట్‌మెంట్ ద్వారా గాని, లేకపోతే మెడికేషన్ ద్వారా గాని దాన్ని క్యూర్ చేసుకొని సర్జరీ ద్వారా గాని క్యూర్ చేసుకునే అవకాశం ఉంటుంది. కానీ హెల్త్ డిస్టర్బ్ అయితేనే దానికి ఎటువంటి ట్రీట్‌మెంట్ లేదండి. జస్ట్ రిహాబిలిటేషన్ సెంటర్స్ ద్వారా గాని, లేకపోతే మనకి కాజెస్ తెలుసు కాబట్టి ప్రివెన్షన్స్ తీసుకోవడం బెటర్. ఎందుకంటే అలాంటివి గురి కాకుండా ఉండాలి అంటే మనం చేయాల్సిన పనులేంటి? మన చేతిలోనే ఉంది. మన ఆరోగ్యం మన చేతిలోనే ఉంది.